నమస్తే. 2 మతాలకి సంబంధించిన ఘర్షణ వల్ల ఈరోజు నేపాల్ అల్లర్లతో అట్టుడుకుతోంది. అలాగే భారత్ సరిహద్దుల్లోని కర్ఫ్యూ ఇంకా కొనసాగుతుంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు ఏంట 2 మతాలు? ఎందుకు ఈ అల్లర్లు కొనసాగుతూ ఉన్నాయి? సో మరి వీటికి ఎప్పుడు అడ్డుకట్టబడుతోంది? అలాగే మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది అల్లర్ల నేపథ్యంలో. సో ఇది మనం తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ సార్. నమస్తే. నమస్తే. సార్, నేపాల్లోని మత ఘర్షణలు అని అంటే మనం ఆల్రెడీ చవి చూస్తున్నాం, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. బట్ ఇది మరీ సుదీర్ఘంగా జరుగుతూ ఉంది. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? అసలు ఆ సరిహద్దుల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? సో యాక్చువల్గా నేపాల్ మన దాదాపు 5 రాష్ట్రాల బార్డర్లో ఉంటుంది. అయితే చాలామందికి తెలియదు ఏంటంటే నేపాల్ హిందూ దేశంగా భావిస్తారు. ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశంగా నేపాల్ని అనుకుంటారు. కానీ నిజానికి 2008 వరకు అది నిజమే. 2008 వరకు హిందూ దేశంగానే ఉన్నింది. అయితే 2008 తర్వాత సెక్యులర్ ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా దాన్ని మార్చారనమాట. ఆ తర్వాత 2015లో రాజ్యాంగం ఏర్పడింది. కొత్తగా ఆ రాజ్యాంగాన్ని సెక్యులర్ స్టేట్గా వాళ్ళు ప్రకటించుకున్నారు. అంటే అన్ని మతాలు సమానమే, మంది కూడా అదే యాక్చువల్గా సెక్యులర్ స్టేటే. అలాగే వాళ్ళు కూడా సెక్యులర్ స్టేట్గా చేశారు. మామూలుగా నేపాల్ పాపులేషన్ టోటల్గా అరౌండ్ 3 crores ఉంటుంది. అందులో 81% హిందూస్ ఉంటారు. అంటే దాదాపు 2,36,00,000 మంది హిందువులు ఉంటారు. సెకండ్ లార్జెస్ట్ ముస్లిములు కాదు, సెకండ్ లార్జెస్ట్ బుద్ధిస్టులు 23,93,000 మంది, అంటే 24 లక్షల మంది దాదాపు బుద్ధిస్టులు ఉన్నారు. దాదాపు అది 8%. థర్డ్ లార్జెస్ట్ ముస్లింలు 14,83,000 మంది ఉన్నారు. ఇంకా ఫిఫ్త్ కిరాట్ అని ఒక మతం ఉంది. ఈ సన్ గాడ్, స్కై, భూమి, నేచర్ని పూజించే లోకల్ ట్రైబల్స్ అన్నమాట. వాళ్ళని కిరాట్ అంటారు. బుద్ధిస్టులు కూడా ఎక్కువగా కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారనమాట. అయితే ముస్లింలు కొన్ని ఏరియాలో సదరన్ ప్రావిన్సెస్ అంటారు. ఈ సదరన్ ప్రావిన్సెస్లో టెరాయ్ బెల్ట్ అంటారు. ఆ టెరాయ్ బెల్ట్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయి ఉంటారు ముస్లింలు. ముఖ్యంగా సన్సురి, సిరాహి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారు. ఇప్పుడు అల్లర్లు కూడా ముస్లింలు ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయిన ఈ జిల్లాల్లోనే అల్లర్లు మొదలైనాయి. ముఖ్యంగా సన్సిరిలో మొన్న ఏమైందంటే వాళ్ళకి ఒక హిందూ ఫెస్టివల్ ఉంటుంది, శ్రావణ్ బొల్బామ్ అంటారు. అక్కడ ఆ నదిల్లోకి వెళ్ళి కోషి నది అంటారు, అక్కడికి నదిలోకి వెళ్ళి ఆ వాటర్, హోలీ వాటర్ తీసుకొని శివుడికి తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. అలాగా ఆ రోజు అక్కడ దివాన్ గంజ్ అని ఉంది సన్సిరి డిస్టిక్లో. దివాన్ గంజ్లో రాత్రి ఆ ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపులో మనకు తెలుసు కదా, ఇవాళ మనం పాటలు ఎలా ఉంటాయో డీజేలు పెట్టేసి ఇక్కడ ఎలాగ ఉంటుందో అక్కడ కూడా సిమిలర్ పెట్టేసి ఇంకా విపరీతంగా భజనలు, సాంగ్లు కొడుతున్నారు. మొత్తం అది ముస్లింల డామినేట్ ఏరియాలో వెళ్తున్నప్పుడు ఈ డీజేలు ఇవన్నీ వచ్చేసరికి వాళ్ళు ముస్లిమ్స్ డిస్టర్బ్ అయ్యి ఆ సౌండ్ తగ్గించమని చెప్పారు. అక్కడ గొడవలు మొదలైంది. ఆల్రెడీ అంతకుముందు ముస్లింల మీద హిందువులకి కోపం ఉంది. అదేంటంటే మొహర్రం వచ్చింది. మొహర్రం అప్పుడు వీళ్ళు ముస్లిం పెద్ద జెండాలు ఎగరేశారు. ఆ జెండాలు మళ్ళీ తీయలేదు. ముస్లిం మొహర్రం అయిపోయినా తీయలేదు. తీయమని వీళ్ళు అడిగితే వాళ్ళు తీయలేదు. అధికారులకు చెప్తే అధికారులు కూడా పట్టించుకోలేదు. అందువల్ల ముస్లిం నాయకుల్లో ఆల్రెడీ కోపం ఉంది. ఒక కోల్డ్ వార్ లాగా ఒక నడుస్తుంది. ఇది ఎప్పుడైతే ఇది వచ్చిందో దాంతో మెల్లమెల్లగా గొడవలు ఆర్గ్యుమెంట్తో స్టార్ట్ అయ్యి పెల్టింగ్ స్టోన్స్, రాళ్లతో కొట్టుకోవడం, దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి కత్తులు, కటార్లు ఇంకా అన్నీ వచ్చాయి, నరుక్కోవడం మొదలుపెట్టారు. గందరగోళం అయిపోయింది. దీంతో పోలీసులు రంగంలో దిగారు. అక్కడ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ ఉంటుంది. ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ రంగంలో దిగి వాళ్ళు ఫస్ట్ ఏమో గాల్లోకి హెచ్చరికగా గాల్లోకి కాల్పులు జరుపుతారు కదా, అలాగే జరిపారు. అయినా కూడా క్రౌడ్స్ వెళ్ళలేదు. దాంతో లైవ్గా జనం మీదకి కాల్పులు చేశారు. ఆ కాల్పుల్లో 2 చనిపోయారు. ఓవరాల్గా ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకి 5 మంది చనిపోయారు. ఇంకొక కొన్ని డజన్ల మంది సీరియస్గా గాయపడ్డారు. అందులో ఒక సిఐతో సహా పోలీసులు కూడా ఒక 8 మంది సీరియస్గానే గాయపడ్డారు. పోలీసులు కూడా ఇప్పుడు కంప్లీట్గా కర్ఫ్యూ పెట్టేశారు. ఆ ఏరియాలంతా కర్ఫ్యూ పెట్టేసి మిలిటరీని దించారు రంగంలోకి. సో ప్రధానమంత్రి బాలేంద్ర షా మొన్ననే ఈ మధ్య అయ్యాడు. మనకు తెలుసు జంజీ రెవల్యూషన్ నేపాల్లో జరిగింది. ఇక్కడ ఎట్లాగైతే మనకి ఇప్పుడు ఢిల్లీలో జరిగిందో అక్కడేమో గవర్నమెంట్ని కూలగొట్టి ఈయన్ని బాలేంద్ర షాని చేశారు.
సో ఇది వచ్చిన తర్వాత మత కలహాలు మామూలుగా అయితే నేపాల్లో అంటే మన దేశంలో చాలా చోట్ల మత కలహాలు అనేవి కామనే, సిమిలర్గా మన హిందూ ఇది ఓల్డ్ సిటీలో వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి గొడవలు జరుగుతుంటాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ అని అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి మనకు కూడా. సిమిలర్ అక్కడ కూడా ముస్లింలు కాన్సన్ట్రేట్ అయిన చోట హిందూ వాళ్ళు కూడా ఎక్కువగా అక్కడ ఫోకస్ చేస్తుంటారు. ఇది ఒకసారికి మనకు కోపం ఉన్నప్పుడు కావాలని రెచ్చగొట్టడానికి లౌడ్గా పెట్టడం ఇది మామూలుగానే కదా. పక్కింటి వాళ్ళతో గొడవ ఉన్నప్పుడు మనం కావాలని వాళ్ళని ఎక్కడో చోట గిల్లుతూ ఉంటాం కదా. అలాగే వీళ్ళు కూడా చేసి ఇరు వర్గాలు ముస్లింలు ఆ జెండాలు తీస్తే వాళ్ళు పోయేదేమో, వాళ్ళు జెండాలు తీయలేదు, వీళ్ళు సౌండ్ పెట్టారు. దాంతో ఇరు వర్గాల మధ్య గొడవలు అయినాయి. ఇప్పుడు చాలా మందిని అరెస్టులు చేశారు. ఈ మామూలుగా బాలేంద్ర ఏంటంటే ఆయన ఎక్కువగా మాట్లాడు, అలాంటిది ఆయన ఇప్పుడు ఓపెన్గా వచ్చి అప్పీల్ చేశాడు. ఇరు వర్గాలు శాంతిగా ఉండమన్నాడు. అన్ని మతాలు నేపాల్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పాడు. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నట్టే మెజారిటీ మతం ఉన్నప్పుడు దాని డామినేషనే బలంగా ఉంటుంది. ప్రజలు ఇక్కడ కూడా అంతే కదా, హిందూ మెజారిటీ ఉన్నప్పుడు పేరుకేమో సిక్కులేదు, మతాతీతంగా ఉండాలి. కానీ మన ప్రభుత్వాలు అందరూ కూడా బొట్లు పెట్టుకొని మోడీ దగ్గర నుంచి అందరూ హిందువుల్లాగే ఉంటారు కాబట్టి పర్సనల్గా ఉండడం వేరు. ఆఫీసుల్లో కూడా అన్ని హిందూ పద్ధతుల్లోనే జరుగుతుంటాయి. సో అట్లాంటప్పుడు మైనార్టీకి కొంత భయం ఉంటుంది. ఒక రకమైన ఎప్పుడైతే మైనార్టీ మీద దాడులు, వివక్ష ఇవన్నీ పెరిగే కొద్దీ వాళ్ళల్లో మతత్వం పెరుగుతుంది. వాళ్ళు యునైట్ అవ్వాలి. యునైట్ అవ్వడానికి వాళ్ళు చాలామంది నాకు తెలిసిన మైనార్టీ వాళ్ళు కూడా అంతకుముందు రేషనలిస్టులుగా ఉన్న వాళ్ళు కూడా మతంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి, ఇరాన్ దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే జరిగింది. అంతకుముందు ఉన్న మోడర్నిటీ అంతా పోయి వాళ్ళు మరింత మతంలోకి వెళ్ళిపోయి ఆర్గనైజ్ అవ్వడం కోసం జరుగుతుంది. ఎప్పుడైనా మనకు నలుగురు మైనార్టీ ఉండి 100 మంది మనకి ఆపోజిట్గా మెజార్టీ ఉన్నప్పుడు నలుగురు యునైట్గా ఉండాలని ట్రై చేస్తాం కదా. మళ్ళీ మన నలుగురిలో కొట్టుకుంటే వాళ్ళతో మనం ఏగలేమని అట్లా పెరిగింది. నేపాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు 5% ఉన్నారు పాపులేషన్లో. సో అందుకని ముఖ్యంగా కాన్సన్ట్రేట్ అయిన చోట్ల ఈ గొడవలు అనేవి అప్పుడప్పుడు జరుగుతున్నాయి. ఓవరాల్గా అయితే హిందూ ముస్లింలు అక్కడ బెటర్గానే ఉన్నారు. ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ కూడా ఉన్నాయి. అయితే ఇదంతా కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ సన్సరి జిల్లా, తర్వాత సిరాహి జిల్లా, ఇవన్నీ కూడా మనకి బీహార్ బార్డర్ అన్నమాట. నేను ఇందాక చెప్పినట్టుగా బీహార్కి మనకి బార్డర్ ఉంటుంది. అది ఓపెన్ బార్డర్, అంటే మనకి వీసాలు కానీ ఏం అవసరం లేదు. అందుకని మన క్రైమ్ కూడా నేపాలీ క్రైమ్స్ ఇక్కడ ఎందుకు పెరుగుతున్నాయంటే ఇక్కడ బార్డర్ నది ఉంది, అక్కడ నది దాటి వచ్చేస్తూ ఉంటారు. వచ్చేసి ఇక్కడ దోపిడీలు అవి చేసేసి దీన్ని దాటిచ్చే బ్యాచ్ ఒకటి ఉంటుంది, నేపాల్కి పంపించేస్తారు. ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉంటారు. అలాగా నెట్వర్క్ జరుగుతుంది ఈ మధ్య. సో ఏదేమైనా ఇది హిందూ ముస్లిం గొడవగా స్టార్ట్ అయింది. దీన్ని వ్యాపించకుండా ఇప్పుడు కర్ఫ్యూ చేసి మిలిటరీని దించి ఒక అదుపులోకి అయితే తీసుకొచ్చారు. ఇది ఏ స్థాయిలో మళ్ళీ ముందుకెళ్తుందో అనేది చూడాలి. ఇది కొత్త గవర్నమెంట్కి ఇది ఒక పరీక్షగా కూడా చెప్పుకోవచ్చు.